కేసులు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక ఓయూకు సంబంధించి ఫోర్జరీ చేసి సాక్షాత్తు ఫోర్జరీకి సంబంధించినటువంటి లెటరే ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి అవుతుంది. ఈరోజు లేదు వీళ్ళు చేసిరని చెప్పేసి ఈరోజు కార్యకర్తలకు సంబంధించి అయితేనేది ఇక్కడ సోషల్ మీడియా కన్వీనర్లను కూడా అరెస్ట్ చేస్తారు. చూసి ఉంటారు మీరు సోషల్ మీడియాలో ఈ క్రిషాంక్ అరెస్ట్ వాళ్ళకి సంబంధించిన కనీసం బైండ్ ఓవర్ చేసి ఒక డే అంతా పెట్టి ఎక్కడుండా కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి ఆమె ఒక లాయర్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా ఇలా కూడా నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఇదంతేనా ఈ కేసులు ఇట్లా కొనసాగుతున్నాయి? దౌర్జన్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. టీవీ రిపోర్టర్ల మీద దాడులు, సోషల్ మీడియాకై పనిచేసే వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించే గొంతులని నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి చేదోడు బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా బాధాకరం, ఇంకా భయంకరమైన సిచ్యువేషన్. రైట్. కానీ ఎక్కువ రోజులు సాగదండి. ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటే రేపో మాపో ఇట్లా ఇది ఏమంటారు, లైక్ ఇఫ్ యూ స్ట్రెచ్ లైక్ బ్యాండ్, రైట్, ఏదో ఒకసారికి తెగుతుంది అంతే. రైట్, దట్స్ అది అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే అక్రమ కేసులు మీరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఏం బిగుతున్నారు అని అంటూ ఉన్నారు. మీకేం భయం ఎట్లేదా మరి? అది భూతేం కాదు కదా, అంతేనా? గడ్డి పీక్తున్నారా అని అర్థం. గడ్డి పీక్తున్నారా అని అర్థం. అచ్చా, ఇట్లాంటి చేసినప్పుడు ఎవరైనా తీసుకుపోయి 4 కేసులు ఏంటంటే ఎందుకు గడ్డి పీక్తున్నారా అంటే అదొక భూత, ఏమనుకున్నా డ్రార్లని వేసుకో అది ఇది అంటున్నారు. మరి అది కేసు కానప్పుడు డ్రార్లు ఇప్పుడు దట్ ఈస్ లైక్ లిటరల్ అబ్యూజ్, ఫిజికల్ సెక్షువల్ అబ్యూజ్. మరి అట్లాంటి మాటలు అన్నప్పుడు కానీ నేను గడ్డి వీక్తున్నారా అన్న రెఫరెన్స్ లో మాట్లాడితే ఎందుకు అవుతుంది? వేసుకొని ఇవ్వండి, నీడ్ టు ప్రూవ్, రైట్? ఐఎమ్ నాట్ గిల్టీ, ఐ హావెంట్ యూజ్. మీలాగా అయితే మేము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. మా ఈ సభకు వచ్చి, మా జైరాబాద్ సభకు వచ్చి మా నాన్నగారిని బండకేసి కొట్టమన్నారు రేవంత్ రెడ్డి. మరి ఆయన మీద బండరాయిలు పడితే ముళ్ళుని ముళ్ళుతోటే వేయాలి. ఇన్ని రోజులు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు మంచిగా మాట్లాడుతూ వస్తున్నారు, కానీ మీరు ప్రతిసారి మమ్మల్ని ముళ్ళుతో పొడుస్తా ఉంటే మేము కూడా పొడవాల్సి వస్తుంది. 100% కదా, లేకపోతే నడుస్తలేదు. మీరు మంచి చెప్పి చూస్తే వినయతోటి ఉంటే మీరు ఊరుకుంటలేరు. యూఆర్ నాట్ లిస్నింగ్. అదే చెప్తున్నా, దర్ ఇస్ అ లిమిట్. లక్ష్మణ రేఖ అనేది ప్రతి ఒక్క దానికి ఉంటుంది. దానికి క్రాస్ చేసిన అనుకో తిరిగి మాకు లేదా, మాకు వాయిస్ లేదా, మాకు బలం లేదా, మేము రాలేమా? ఎంత 2% ఓట్స్ తోటి పోయింది. మేము 1.8. ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? మేము దాడులు చేపియాలేమా? మేము ఎందుకు చేపియాలేం? మాకు ఇష్టం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, అభివృద్ధికై పనిచేద్దామని చెప్పి ముందుకు సాగినాం. మళ్ళీ మీరు అట్లా చేస్తే మేము ఊరుకుంటామా? ఎన్ని రోజులని? నో, వి విల్ అటాక్ యూ బ్యాక్. అంతే. కుటుంబ పాలన అనేది ఒకటి బాగా వినిపించింది మొన్నటిదాకా, నిజంగానా? అంతేనా? బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన ఉండనా? ఇప్పుడు అండి నేను ఒకటి చెప్తాను, రైట్? ఇట్స్ అ వెరీ లాజికల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఏ ఫ్యామిలీ లైక్ లీవ్ పాలిటిక్స్, ఓకే, నార్మల్గా జనరల్ తర్వాత చెప్తా. షూర్. ఎక్కడైనా ఫ్యామిలీస్లో మీరు చూసుకుంటే డాక్టర్స్ పేరెంట్స్ ఉంటే జనరల్గా కిడ్స్ కూడా డాక్టర్సే అవుతారు. సిమిలర్ ఫీల్డ్ అనేది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లుంటే వాళ్ళు యూపీఎస్సీ అట్లా రాయడమే ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ దట్ ఈస్ అ వెరీ జనరల్ బేసిక్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే మనకు పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, మనం ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటాము, మనకు అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ అ బెటర్ అండ్ లైక్ హెరిడిటరీ త్రూ లైక్ నేచర్ అండ్ నర్చర్. నేచర్ అంటే మన జీన్స్ అంతా, మనకు ఆ జీన్స్ కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైక్ దట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ లైక్ మనకు ఎందుకు సంఘాలు ఉంటాయి? మన కాస్ట్ సిస్టమ్ ఇస్ ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ థింగ్. Right? So it's very natural that a kid takes their father's profession as an inspiration and they walk towards it. Right? So we have established that skill set kuda ekku undochu plus environment through kuda teeskune chances ekku unnai. But at the same time okati lenidi, if you don't have that talent, ఎవరైనా సినిమా ఫీల్డ్లో అయినా ఏ ఫీల్డ్లో అయినా టాలెంట్ లేనిది ఎంతెందుకు రాహుల్ గారినే మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇంతమంది కుటుంబ పాలన అంటారు, అసలు కుటుంబ పాలన స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో, రైట్?
నిలవలేకపోతున్నారు. ఎందుకు? లేదు స్కిల్ సెట్ లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దాట్ యూ కాంట్ గో ఫార్వర్డ్. అంతే. అండ్ సో ఇట్స్ యూ షుడెంట్ బి లైక్ టార్గెటింగ్. అసలు కేటీఆర్ గారు ఎంత మంచి, ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. కవితక్క అయినా షీఈ్ అ వెరీ గుడ్ లీడర్, రైట్? అండ్ అట్లా అని చెప్పి కొత్త వాళ్ళు రావద్దని కాదు. వీ షుడ్ ఎంకరేజ్ న్యూ పీపుల్ ఇన్ టు ద పార్టీ. మీరు చెప్పినట్లా కొత్త వాళ్ళు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, అండ్ వీఆర్ ఎంకరేజింగ్ దాట్, రైట్? మనం చెప్తున్నాం. మన బీఆర్ఎస్ పార్టీలోనే ఎంతమంది ఉన్నారు? జగన్ బీఆర్ఎస్ వాళ్ళకి టిఎస్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఈ డజంట్ హ్యావ్ లైక్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మన ఇప్పుడు అరెస్ట్ అయినరు మన సోషల్ మీడియా క్రిషన్, ఆయనకి పొలిటికల్ బట్ ఈజ్ లైక్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, రైట్? సో ఉన్న వాళ్ళు కూడా భూస్థాపితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో మీరు అట్లాంటిది ఒకటి తీసుకొని యూ షుడ్ స్టాప్ అటాకింగ్. అండ్ కాంగ్రెస్ పార్టీకి అయితే అస్సలకే లేదు అధికారం. లైక్ they're not eligible to talk about this family అధికారం అని చెప్పి వాళ్ళైతే సిగ్గుచేటు మాట్లాడితే. అవును, ఒక్కొక్కరికి 3 ఇప్పుడు ఇచ్చింది కూడా ఇదే దాంట్లో. సరే, ఎంతవరకు అండి ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక ప్రామాణికం ఉంటుంది. రేపు పొద్దున శ్రేయారెడ్డి ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేసింది అనుకుందాం, నారాయణ ఖేడ్ నుంచి. మీ ఫాదర్ లెగసీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఆయన చాలా చేసిండ్రు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. కాబట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో కనెక్షన్ ఉన్నారు కాబట్టి ఆ అభిమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అనేది నాపై ఉంటుంది. లైక్ ఈ లెగసీ తోటి ఏమైతుందంటే ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్సో వెరీ హై. కొత్తగా వచ్చిన క్యాండిడేట్కి ఒక బార్ అంటూ ఉండదు, యూ నీడ్ టు రీచ్. కానీ ఇక్కడైతే ప్రెషర్ ఉంటుంది, తండ్రి తగ్గట్లు ఉండాలి. అది చాలా పెద్ద భారం. రెగ్యులర్ గా వచ్చేస్తే ఏం కాదు కానీ కంపారిజన్ వచ్చేస్తుంది. ఏ దానికి ఉండాల్సినవి అవిట్టుకుంటాయి. లైక్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఏ సొంతంగా వచ్చిన దాంట్లో అక్కడ ఉంటాయి, ఇక్కడ ఇది ఉంటాయి. కానీ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. అండ్ ఐ అగ్రీ విత్ దట్. బట్ సొంత టాలెంట్ లేకపోతే అయితే కుదరదు. 100%. దాన్ని మనం ఎలాంటి కూడా అది ఉంటుంది. కొంచెం ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత కొంచెం మనం నిలబడ్డప్పుడు కొంచెం వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు, ఏం తప్పులు చేయకూడదు, ఏం చేయకూడదు. చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. కొంతమంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. లైక్ నేను మొన్న సోషల్ మీడియాలో చూస్తాను, లైక్ పాలకుర్తి సంబంధించిన ఎమ్మెల్యే యంగ్స్టర్, అంటే పంటలన్నీ ఎండిపోయినాయి, జనాలు మొత్తం ఆడ సఫర్ అవుతున్నారు అని చెప్పేస్తే ఒక ఏమంటారు, ఒక పొలం ఏదేదంటారు, అరెకరం పొలము ఎండిపోయిందని చూడడానికి మాజీ సీఎం అంత దూరం రావాలన్నా, సినిమా షూటింగ్ టైప్లో చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజంగా టు బి ఫ్రాంక్ అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడైనా ఒక పంట, ఒక రైతు వాడు ఎండిపోయిన ఒక పొలమైనా, ఒక అర్ధెకరం అయినా కూడా దానికి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రైట్. ఎట్లా మీకు పాలిటిక్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే మీ ఫాదర్ని చూసారా లేకపోతే స్వతహాగా? నాకు అంటే నాన్న ఇంకా నేను ఎప్పుడు ఇట్లాంటి చర్చలే ఎక్కువ ఉంటాయి మా ఇద్దరి మధ్య. ఏం జరుగుతుంది? పొలిటికల్ చర్చలు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, ఏమైతలేదు, టాక్స్ ఇట్లాంటివే ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్నప్పటి నుండి ఇంకా పొలిటికల్ ఫ్యామిలీ అంటే న్యూస్ పెట్టడం, పొద్దు నుంచి రాత్రి వరకు అదే చూడడం, అవే విషయాలపై చర్చలు. దిస్ ఇస్ వెరీ కామన్ అప్బ్రింగింగ్. ప్రజల మధ్యలో పెరగడం అనేది చాలా కామన్. సో నేను పాలిటిక్స్ అని అనుకోలేదు, కానీ నాకు ఒక్కటైతే నేను ఫిక్స్ అయ్యి ఉండే, ఐ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్. అంతే, ఏదో ఒకటి చూపించాలి. ఏ విధంగా అయినా ప్రజల కోసం అయితే పబ్లిక్ లైఫ్లో ఉండాలి, వర్క్ చేయాలి. ఏ విధంగా అనేది నేను యూనివర్స్కి వదిలేసిన, లైక్ దేవుడికి వదిలేసిన. అంతే. అండ్ ఇప్పుడు కూడా వచ్చింది, నేను పాలిటిక్స్లో ఉండాలని చెప్పి రాలేదు, సపోర్ట్ చేయాలి అని చెప్పి వచ్చిన సపోర్టర్గా వచ్చినావు. అంతే. ఎంతవరకు ఉంటుంది ఈ సపోర్ట్? ఇంకా శ్రేయారెడ్డి గొంతు నుంచి ఇంకా ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఇంకా ఎన్నైనా వస్తాయి. ఇన్ఫినిట్. నో ఒక కౌంట్ అంటూ లేదు కదా, డిపెండ్స్ ఆన్. అంతే. వాట్ ఇస్ దట్, లైక్ ముందడుగులు వేయడమే. అంతే. అంతే. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసడమే, నిజాలు నిర్భయంగా తెలపడమే ప్రజలు. అంతే. రైట్. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం క్లియర్గా చెప్పేసేయాలి. ఒక మాట ఏంటంటే అసలు ఇంకెక్కడిది బీఆర్ఎస్ పార్టీ లేదు, అసలు యూత్ అంతా అక్కడ కొంత బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు పోతా ఉన్నది, అసలు పార్టీ ఉండదు అనేది అయితే వినిపిస్తూ ఉంది. ఈరోజు మీరు
ఒక ఉన్నత చదువులు చదువుకున్నారు, అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి చూస్తున్నారు, మళ్ళీ మీరు బీఆర్ఎస్ వైపు ఉండి మాట్లాడుతున్నారు. ఎట్లా అసలు భవిష్యత్తు ఊహించే ఇదంతా చేస్తున్నారా? అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు భయపడేవాళ్ళు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతం అవుతుంది అని చెప్పే ప్రజల్లో ఒకటి మళ్ళీ ఫాల్స్ ప్రపగాండా తీసుకెళ్ళడానికి మాట్లాడుతున్న మాటలు తప్పితే, ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తుంటే ఆ రెస్పాన్స్ ఏంది, ఆ జనాలేంది, ఓ మై గాడ్, లైక్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. నాయకులు జంప్ అవుతున్నారు, పార్టీస్ నాయకులు జంప్ అయినంత మాత్రాన పార్టీ లేదని కాదు, ప్రజలు మన పక్షాన లేరని కాదు అన్నది ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం యూత్ అనేది మనం జస్ట్ ఉన్నారు, మనకి ఎంతో మంది యూత్ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళని జస్ట్ చెయ్యి పట్టుకొని దా అని చెప్పి మేల్కొని ముందుకు తీసుకురావడమే తప్పితే మన పార్టీలో అసలు యూతే లేదనడం అది చాలా తప్పు. We have many youth who just need to be activated, who just need to be like guided, given a voice to talk. That is what we need. Yes. Okay, all the best for your future. మేము కూడా చెప్తా ఉన్నాం, ఫస్ట్ టైం పొలిటికల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు మీరు ఇప్పుడు. చాలా ఇదే అగ్రెసివ్, ఇంతే అంటే నిజాయితీ, మీరు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం వైపు ముందడుగేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.